గుడ్ మార్నింగ్. ప్రజెంట్ ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను. సో ఈ వీడియో కొంతమంది గొర్రెనా కొడుకులకి సమాధానం చెప్పడానికి వీడియో చేస్తున్నాను అనమాట. కొంతమంది గొర్రెనా కొడుకులు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ మూఢనమ్మకాల వల్ల అభిషేక రూపంలోని పాలు వేస్ట్ చేస్తున్నారు, నీళ్ళు వేస్ట్ చేస్తున్నారు, నెయ్యి వేస్ట్ చేస్తున్నారు, ఇన్ని వేస్ట్ చేస్తున్నారు అనే గొర్రెనా కొడుకులకి ఒక లైవ్ ప్రూఫ్ చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఆ గొర్రెనా కొడుకులకి సమాధానం చెప్పే ముందు ఇంత దూరం వచ్చాము, మనం ముందు శ్రీవారి దర్శనం అయితే చేసుకుందాం ప్రశాంతంగా. దాని తర్వాత ఆన్సర్ ఇస్తాను. ప్రజెంట్ నేను అలిపిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఉన్నాను అనమాట. మీకు ఎవరికైనా ఒకవేళ శ్రీవారి దర్శనం ముందుగా బుకింగ్ అవ్వకపోతే కనుక భయపడాల్సిన పని ఏం లేదు. మనకు అలిపిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారనమాట. ఆ టోకెన్స్ టైం స్లాట్ బేస్లో ఉంటుంది. ఆ టైం స్లాట్ బేస్లో మీరు వెళ్ళారంటే కనుక దర్శనం మీకు ఫాస్ట్గా అయిపోతుంది. ప్రజెంట్ అయితే నేను టికెట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం అలిపిరి మెట్ల ద్వారా దర్శనానికి వెళ్దాం. మీకు టైమింగ్స్ అవి చెప్పడం మర్చిపోయాను నేను. ఇక్కడ వచ్చేసరికి మనకి భూదేవి కాంప్లెక్స్లోని 10,000 టికెట్లు ఇస్తారనమాట. అది కూడా 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద లైనే ఉంటుంది. మీరు 2-2:30 గంటలకు వస్తే కానీ మీకు టికెట్స్ దొరకవు అనమాట. ఎందుకంటే కేవలం 10,000 మాత్రమే టికెట్స్ ఇస్తారు, అంతకుమించి ఎవరు భూదేవి కాంప్లెక్స్లోని. సో ఎలా లేదన్నా సరే మీరు 2-2:30కి రావాల్సిందే ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే మీకు టికెట్స్ అయితే దొరుకుతాయి. ప్రస్తుతానికి మనం బ్యాగేజ్ కౌంటర్ దగ్గర ఉన్నాం అనమాట. మెట్లు ఎక్కినప్పుడు మనం ఏంటంటే బ్యాగేజ్ అది మొయ్యలేం కాబట్టి ఇక్కడ డిపాజిట్ చేసామంటే కనుక మనకు పైకి వెళ్ళేసరికి మన బ్యాగేజ్ మొత్తం వీళ్ళే పైకి తెచ్చేస్తారు. సో పైన మనం రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. మనం మెట్లు ఎక్కినప్పుడు ఏ బ్యాగులో ఏమి మొయ్యాల్సిన పని లేదు, ఫ్రీగా ఎక్కొచ్చు అనమాట. అలిపిరి మెట్లు అయితే ఎక్కడ స్టార్ట్ చేశాను. మొత్తం 3,350 మెట్లు అయితే ఉన్నాయి. ఆగకుండా అలా నిదానంగా ఎక్కితే 4 గంటలు పడుతుందంట. చూద్దాం ఎన్ని గంటలు పడుతుందో. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటికి టోటల్ మనం 2,200 స్టెప్స్ ఎక్కాము. 2,000 స్టెప్స్ ఎక్కే వరకు ఏంటంటే మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. ఇప్పటి నుంచి మిగతా 1,500 స్టెప్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. అంటే కొన్ని స్టెప్స్ ఎక్కడం, కొంచెం నడవడం, కొంచెం స్టెప్స్ ఎక్కడం, కొంచెం నడవడంలా ఉంటాయి. లేదు అనుకుంటే మనకి శ్రీవారి మెట్లనే వేరే ఆప్షన్ కూడా ఉందన్నమాట. అది కొంచెం ఈజీగా ఎర్లీగా అయిపోతుంది. అది వచ్చేసరికి మనకి టోటల్ 2,400 అలా స్టెప్స్ ఉంటాయి. కానీ ప్రతి స్టెప్ మనకి చాలా ఎత్తుగా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అలిపిరి మెట్లు కొంచెం టైం తీసుకున్నా సరే మనకి కొంచెం ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. అయిపోయింది, స్టెప్స్ అన్నీ ఎక్కేసాము. నాకు 5 గంటలు పట్టిందనమాట. బట్ ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ప్రతి చోట నీట్గా ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ వాష్రూమ్ అవైలబిలిటీ ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడికక్కడ ఉంది. మీకు ఎలాంటి అసలు ఇబ్బందులు రావు. సో మెట్లు మేయించి డెఫినెట్గా మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పైకి వచ్చేయచ్చు. ఇప్పుడు బ్యాగ్ కింద డిపాజిట్ చేసాం కదా, డెలివరీ తీసుకుందాం. డెలివరీ తీసుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇప్పుడు శ్రీవారి దర్శనంకి అయితే వెళ్దాం. ఫ్రెష్ అవ్వడానికి రూమ్ అయితే ఏం లేదు. కొండపైకి రాగానే మనకి రైట్ సైడ్లోనే మాధవ నిలయం అని ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ మనకి ఫ్రీగా లాకర్స్ ప్రొవైడ్ చేస్తారనమాట, ఆధార్ కార్డు ఇస్తేనే. సో చాలా ఉంటాయి, ప్రాబ్లం అయితే లేదు. లాకర్ ఫెసిలిటీ తీసుకొని మనకి వాష్రూమ్స్ కూడా అన్నీ ఉంటాయి. మనకి ఫ్రెష్ అయిపోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. మొత్తానికి దర్శనం అయితే అయిపోయిందండి. నా దర్శనం అయిపోయింది. మనసు చాలా తేలిగ్గా ఉన్నట్టుంది. ఏంటో వచ్చిన ప్రతిసారి నేను ఎన్నోసార్లు తిరుపతి వచ్చాను. వచ్చిన ప్రతిసారి ఏంటంటే ఆ స్వామి దర్శించుకునేటప్పుడు, ఆ స్వామికి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక ట్రాన్స్లోకి వెళ్తాం అనమాట. అసలు పక్కన ఏం జరుగుతుంది ఏంటో ఏం తెలీదు. ఒక మత్తులోకి వెళ్ళినట్టు ఒక మత్తులోకి వెళ్ళిపోతాం అనమాట. గోవింద గోవింద గోవింద, ఓం నమో వెంకటేశాయ, ఇవి మాత్రమే వినిపిస్తాయి. అసలు చూస్తున్నంతసేపు ఆ ఫీలింగే వేరు. అసలు మాటల్లో చెప్పలేము. అదంతే, మాటల్లో అయితే చెప్పలేము. అది దర్శించుకునేటప్పుడు అది అంతే. ఆ ఆరా స్వామి దగ్గర మరి ఏముందో తెలియదు, ఆ ఆరా ఏంటో తెలియదు. కానీ నిజంగా అసలు అద్భుతం. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కొంతమంది గొర్రెనా కొడుకులకి నేను
సమాధానం చెప్పాలనుకుంటున్నాను, లైవ్గా చూపించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే కొంతమంది గొర్రెన కొడుకులు అంటుంటారు, మీరు అభిషేక రూపంలో మీరు ఎంతో వేస్ట్ చేస్తున్నారు, పాలు వేస్ట్ చేస్తున్నారు, నెయ్యి వేస్ట్ చేస్తున్నారు, తేనె వేస్ట్ చేస్తున్నారు, ఇంకేదో బోల్డ్ వేస్ట్ చేస్తున్నారు, నీళ్ళు వేస్ట్ చేస్తున్నారని వాగుతుంటారనమాట. అంటే మీరు బయట ఉన్న ఆకలి ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళ ఆకలి తీరుతుంది కదా అని చెప్పి గొర్రెన కొడుకులకి సమాధానం ఏంటి అంటే, మీరు ఆకలి అన్నారు కాబట్టి చిన్న ఇనీషియల్గా చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంకా నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను, నేను చాలా మాట్లాడతాను కూడా. మీరు ఆకలి అన్నారు కాబట్టి ఫస్ట్ నేను దానికోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి నేను ఎక్కడున్నాను. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం లోపల 365 రోజులు ఫ్రీగా భోజనం పెడతారు. 365 రోజులు 3 పూటలు నీకు మార్నింగ్ టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, రాత్రి భోజనం పెడతారు. 365 రోజులు 3 పూట్ల పెడుతూనే ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు రోజులో 3 సార్లు కాదు కదా, నువ్వు 30 సార్లు ఫుడ్ పెట్టినా సరే, ఫుడ్కి వెళ్ళినా సరే నీకు అక్కడ పెడతారు. నిన్ను ఎవరు ఆపడు. నువ్వు ఎందుకు 3వ వచ్చావు, ఎందుకు 10వ వచ్చావు, ఎవ్వరు అడగరు. నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సంవత్సరం పొడుగునా పెడుతూనే ఉంటారు. లోపల ఇంకొకటి ఏంటంటే నీ మతం సర్టిఫికేట్ అడగరు, నీ కులం సర్టిఫికేట్ అడగరు. అక్కడ తెలిసిందల్లా ఒకటే, వచ్చాడా భక్తుడు వచ్చాడా, ఆకేయడం అన్నం పెట్టడం, ఇదే వాళ్ళకి తెలిసింది. సో మీరు ఆకలి అనే వాళ్ళకి అంటున్నారు కదా, ఆకలి చావులు మీరు వేస్ట్ చేయడం వల్ల ఆకలి అని. ఇక్కడ రండి, తిరుపతిలోని మీకు ఏం అవసరం లేదు, మీకు ఎలాంటి డబ్బులు అవసరం లేదు. మీరు 365 రోజులు 3 పూటలో తిని ఇక్కడే కొండ మీద ఎక్కడో చోట పడుకోవచ్చు. ఎక్కడ పడుకున్నావు బోల్డ్ పడుకోవడానికి ఇక్కడ ప్లేసులు కూడా ఉంటాయి. నిన్ను ఎవ్వరూ అడగరు, ఇక్కడ ఎందుకు పడుకున్నావు, అక్కడ ఎందుకు పడుకున్నావు, నువ్వు ఎందుకు ఇన్నిసార్లు తింటున్నావు, వేరే ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనం టిటిడి మండపం దగ్గర ఉన్నాం అనమాట. అంటే ఏమైనా ప్రవచనాలు అవి జరిగినప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. ఒకసారి చూడండి, చాలా బాగుంది, చాలా స్పేసెస్గా, చాలా పెద్దది, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ కోసం మాట్లాడుకుందాం. తెలుసు కదా, టీటీడీ ఒక ట్రస్ట్, సంవత్సరానికి 1000 కోట్లలో టర్న్ ఓవర్ తెచ్చే ట్రస్ట్ ఇది. అంత పెద్ద ట్రస్ట్ రన్ అవ్వాలంటే ఏ రేంజ్లో మనకి ఎంప్లాయ్మెంట్ అవసరమో మీకు తెలిసిందే. జనరల్గా మాట్లాడుకుందాం. నేను ఏమి పేపర్ మీద రాసుకొని తెచ్చేమి మాట్లాడట్లేదు. నేను ఏదైతే 2 డేస్ నేను తిరుపతిలో చూసింది మాత్రమే మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 మందిలో పూజారులు ఉన్నారు. నీకు ఇలా ప్రసాదం కౌంటర్లేరు కానీ, ప్రసాదం తయారు చేసేవాళ్ళు కానీ, అర్చన చేసేవాళ్ళు కానీ, పూజలు చేసేవాళ్ళు కానీ, అయ్యి కొంతమంది వేలల్లోనే కనిపించారు నాకైతే. అక్కడ ఇక్కడ షిఫ్ట్ల రూపంలో ఉంటారు కాబట్టి పూజారులు వాళ్ళు తిరుపతిని బేస్ చేసుకొని బ్రతుకుతున్నారు. ఇంకొకటి, నీకు ఇంత పెద్ద ట్రస్ట్ రన్ అవ్వాలంటే నీకు బోర్డు మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ నీకు హెచ్ఆర్స్ కావాలి, నీకు అన్ని రిసోర్స్ చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి అని. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఫినాన్స్ డిపార్ట్మెంట్. సంవత్సరంలో 1000 కోట్లలో టర్న్ ఓవర్ వచ్చే ఈ ట్రస్ట్ని నడిపించాలంటే ఫినాన్స్ టీమ్ ఎంతమంది కావాలో అవసరం ఇమాజిన్ చేసుకోండి. మీకు శాలరీలు క్రెడిట్ అవ్వాలన్నా, ఏం క్రెడిట్ అవ్వాలన్నా. ఇంకొకటి, మీకు ఎక్కడికక్కడ వసతి భవన్లు, ఆ భవన్లు, రూమ్స్ అని వాటిని అలొకేట్ చేసేవాళ్ళు. మళ్ళీ దాంట్లో మళ్ళీ చిన్న చితక జాబులు, స్వీపర్లని, క్లీనర్లని, అదని ఇవన్నీ చేయడానికి ఎంతమంది టీం అవసరం. నెక్స్ట్ ఇంకా పైగా వచ్చేసరికి ఏకంగా డైరెక్ట్గా పోలీస్ స్టేషనే ఉంది తిరుపతి మీద. ఎంతమంది పోలీసులు ఉంటారో మీకు తెలిసింది. పోలీసులు గవర్నమెంట్ జాబ్ కదండి, గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటుంది కదా, టీటీడీకి సంబంధం ఏంటని. గవర్నమెంట్ అయినా సరే అవసరం లేకుండా రిక్రూట్ చేసుకోదు. ఆ అవసరాన్ని కల్పించింది ఎవరు? టీటీడీ అవసరం ఉంది కాబట్టి నీకు గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేలాగా ఇండైరెక్ట్గా హెల్ప్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే కొన్ని వేల ట్యాక్సీలు రన్ అవుతున్నాయి. కొన్ని వేల మంది ట్యాక్సీలు కింద తిరుపతికి పైకి కిందకి చుట్టుపక్కల మళ్ళీ చిన్న దర్శనాలు అవి చేసుకోవడానికి కొన్ని వేల మంది ట్యాక్సీలు రన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి కింద నుంచి పై వరకు వచ్చేసరికి కొన్ని వేల షాపులు, ఆ షాపులు, ఈ షాపులు, టిఫిన్ షాపులని, బొమ్మలు అమ్ముకునే వాళ్ళని, దేవుడు విగ్రహాలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే పూసలు అమ్ముకునే వాళ్ళు, కొన్ని చిన్న చితక రగ్గులు అమ్ముకునే వాళ్ళు, క్యాప్లు అమ్ముకునే వాళ్ళు, జాకెట్స్ అమ్ముకునే వాళ్ళు, జర్కిన్స్, కొన్ని వేల షాపులు ఉన్నాయి. కొన్ని వేల షాపులు, మళ్ళీ అందులోనే మళ్ళీ ఎంప్లాయీస్, మళ్ళీ షాపులు అంటే ఒక్కొక్కరు అమ్ముకునే వాళ్ళు కదా, షాపులో మళ్ళీ 2-3 పనిచేస్తారు. ఒకసారి మీరు తిరుపతి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎంతమంది ఉంటుంది అనేది. సో కొన్ని వేల షాపులు ఉన్నాయి, అందులో మళ్ళీ 2-3 ఎంప్లాయీస్ క్రియేట్ అవ్వడం వల్ల కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తెలుసు కదా, కొన్ని వేల మందికి జాబులు జరుగుతుందంటే కొన్ని వేల మంది ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నాయి. జాబ్ అంటే ఆడు ఒక్కడో బతికాడు కదా, పెళ్ళామని, పిల్లలని, లేకపోతే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఆ ఫ్యామిలీస్ అందరూ ఆధారపడినట్టే కదా. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. పైగా ఇంకోటి వచ్చేసరికి ఇది స్కూల్ రన్ చేస్తుంది, టీటీడీ ట్రస్ట్ స్కూళ్ళు, ఈ జూనియర్ కాలేజీలు, గ్రాడ్యుయేషన్ కాలేజీలు, పైగా వేద పాఠశాలలు,
వీళ్ళందరికీ చదువు చెప్పిస్తుంది, పైగా హాస్పిటల్ రన్ చేస్తుంది, అక్కడేమో ప్రజలకి మంచి జరుగుతుంది, మళ్ళీ హాస్పిటల్లో డాక్టర్స్ ఎంప్లాయ్మెంట్, మళ్ళీ అక్కడ నర్సులు, రిసెప్షనిస్టులని, క్లీనర్స్ అని ఇవంతా ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. పైగా ఇంకోటి వచ్చేసరికి ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లోని చిన్న కూడా ఉన్నాయి ఏంటంటే బేసిక్గా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అని ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో టీటీడీ కళ్యాణ మండపం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. 2-3 కూడా ఉన్న సిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వేసుకుందాం. దాంట్లో మళ్ళీ నీకు టికెట్ల దర్శనానికి టికెట్లు అయ్యి చేసే అక్కడ ఎంప్లాయ్మెంటు, మళ్ళీ టీటీడీ కళ్యాణ మండపం అక్కడ ఎంప్లాయ్మెంటు, ఈ కొండపైన మళ్ళీ సివిల్ డిపార్ట్మెంట్ కావాలి. నీకు ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్లు ఏదో మూల అయితేనే ఉంటాయి. మళ్ళీ దానికి సివిల్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్ కావాలా, ఐటీఐ చేసుకునే వాళ్ళకు నీకు వెల్డర్స్ కావాలా, నీకు ఫిట్టర్లు కావాలా, నీకు వాళ్ళు లైటింగ్ డిపార్ట్మెంట్ కావాలి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావాలా, నీకు బ్రహ్మోత్సవాలు ఆ ఉత్సవాలు ఎప్పటికప్పుడు ఆ ఉత్సవాలు అలా జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ నీకు ఆర్ట్ డిపార్ట్మెంట్ కావాలా, నీకు మళ్ళీ దానికి లేబర్ కావాలా. ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదాన్ని మీరు ఏమంటున్నారంటే పాలు నీళ్ళు వేస్ట్ చేస్తున్నారని. ఇంత ఎంప్లాయ్మెంట్, ఇంత ట్రస్ట్, ఇంత అలా రావడానికి గల కారణం భక్తులు డొనేషన్స్ ఇచ్చి, భక్తులేమో ఆ హుండీలో కానుకలు వేస్తేనే భక్తులు ఎందుకు వస్తారు? నమ్మకం. ఆ నమ్మకమేరా ఈ అభిషేకాలు ఇవే లేకపోతే నీకు ఇంతమంది, ఇన్ని లక్షల మందికి అన్నదానం ఎలా జరుగుతుంది? ఇన్ని వేల మందికి నీకు ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ అయ్యేది? ఈ నమ్మకం ఉండే దాన్ని బట్టే కదా, నీకు అభిషేకాలు జరగడం బట్టే కదా. మీకు ఇవేమీ కనిపించవు. మీకు కనిపించేదల్లా ఏంటంటే పాలు వేస్ట్ చేస్తున్నారా, నీళ్ళు వేస్ట్ చేస్తున్నారు, పాలు వేస్ట్ చేస్తున్నారు బాబాయ్, ఆకలి ఏంటి ఆకలి చూశారు కదా, రోజుకి 1,00,000 మంది పైగా తింటారు అన్నదానం. ఇవేమీ కనిపించవరే మీకు, ఇవేవి కనిపించవు మీకు. ఓన్లీ మీకు ఏదైతే మాట్లాడాలనుకుంటారో అది మాత్రమే మాట్లాడుకుంటారు అనమాట. నేను ఇంకా అసలు ఈ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఒక హాల్ ఉంది కదా, ఇక్కడ కూడా వాచ్మెన్ కావాలి, క్లీనర్స్ కావాలి. నెక్స్ట్ ఇంకా టీటీడీకి వచ్చేసరికి పాలు అవన్నీ మనకి గోశాల నుంచి వస్తాయి అన్నమాట. గోశాల రన్ అవ్వాలంటే ఎంతమంది రైతులు అక్కడ ఉండి ఆ గోశాలను మెయింటైన్ చేస్తే అదొక ఎంప్లాయ్మెంట్. నీకు ఎన్ని ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి మీకు తెలుసు. దానికి డ్రైవర్లు, మళ్ళీ దానికి క్లీనర్స్, కండక్టర్లు, మళ్ళీ దానికి ఆ కాంప్లెక్స్లు 2 కాంప్లెక్స్లు ఉంటాయి పైన బస్ స్టేషన్లో, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, దాన్ని ఆధారంగా చేసుకొని షాపులు పెట్టుకొని బ్రతుకునే వాళ్ళు. ఇన్ని వేల మంది బ్రతుకుతున్నారంటే బ్రతికే వాడికి ఫ్యామిలీ ఉంటుంది. కొన్ని లక్షల మంది టీటీడీని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు. మీరేమంటారు? పాలు వేస్ట్ చేస్తున్నారు, నీళ్ళు వేస్ట్ చేస్తున్నారు. టీటీడీ ఒకటే కాదురా, ఇంకా చాలా ఉన్నాయి. దేశం మొత్తంలో ఇలాగా ఆకలిని తీర్చేది, ఆ దేవస్థానాలను నమ్ముకునేది, ఆ అభిషేకాలను నమ్ముకునేది, ఆ పాలని నీళ్ళని నమ్ముకొని బ్రతికే వాళ్ళు చాలామందే ఉన్నారు. చాలా వాటి కోసం మాట్లాడుతున్నాను. మీకు ఎగ్జాంపుల్ లాగా నేను తిరుపతి వచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇది మ్యాటరు. మాట అనే ముందు ఒకసారి ఆలోచించండి. ఇంత ఎంప్లాయ్మెంటు, ఇంత ఆకలిని తీర్చేది ఎవరు చేయగలుగుతున్నారు? పోనీ మీరు పాలు నీళ్ళు వేస్ట్ చేయట్లేదు కదా, మీరు ఏం చేస్తున్నారు? మీరేం చేసేదేం లేదు కదా, మీరు పొడిసేది ఏం లేదు కదా. చేసే వాళ్ళనేమో మళ్ళీ ఎగతాళి చేయడం అనమాట. ఇంకా నేను జనరల్గా మాట్లాడాను, ఏ పేపర్ మీద రీసెర్చ్ అది చేసి నేను మాట్లాడాను కదా, చెప్పాను కదా, అలా మాట్లాడితే తెల్లారిపోతుంది. నేను కేవలం జనరల్గా అబ్జర్వ్ చేసింది, చూసింది మాత్రమే నీతో మాట్లాడాను. సో అది ఈ దేవస్థానాల యొక్క గొప్పతనం. టీటీడీయే కాదు, ప్రపంచం మొత్తంలో ఉండే దేవస్థానాలంతా ఇదే చేస్తుంది. కాకపోతే ఇది వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ కాబట్టి కొంచెం ఎంప్లాయ్మెంట్ పెరిగిందేమో, కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం క్రియేట్ చేయడంలో దేవస్థానాలే ముందు ప్లేస్. దేవస్థానాల తర్వాతే ఏదైనా సరే. సో ఇది ఉంటాను. మాట్లాడాలనుకున్నదంతా అయిపోయిందని అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జై హింద్.